మార్పు రావాలి. యువతలో ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు రావాలి. ఏమిటి ఇదంతా? ఎందుకు 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 ఎలా ప్రశ్నించే తత్వం కావాలి. అదే ఘోరం నేర్పాడు. ఆ రంగాన్ని జీవితం అంతా సాగించారు. ఇప్పుడు కులరహితం అంటే హిందూ మతం అన్ని మతాలు ఉన్నాయి. అందుకే చూడండి, ఒక అంటరాని వాడు అన్నవాడు క్రిస్టియానిటీ పుచ్చుకుంటే అక్కడ కూడా పలానా కులస్తుడు క్రిస్టియను, మాల క్రిస్టియను, మాది క్రిస్టియను మాట్లాడకూడదు, బౌడ్స్ మాట్లాడకూడదు. కానీ ఏ రకంగా క్రిస్టియానిటీలో కులాలు లేవు. కానీ ఎందుకు మాల క్రిస్టియను, మాది క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, బ్రాహ్మణ క్రిస్టియన్ ఎందుకు రావాలి అంటే మతం ఇంకో మతాన్ని కూడా పాడు చేస్తుంది. మామూలు మతం మారినా సరే బ్రాహ్మణ మామూలు, ఇంకో క్రిస్టియన్ మామూడు, ఇదే వాట్ దిస్ అంటే మతం ద్వారానే ఈ అసమానతలన్నీ ఉంటున్నాయి. మత విశ్వాసాల వల్లే అసమానతలు ఉంటాయి. మతం ద్వారా వచ్చిన దాసోహ భావం వల్లే నేనేం చేయలేను. వాడికి మామూలు వాడు తక్కువ కులస్తుడు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా ఏ మాట లేదు చూడగా ఎందుకనే వివక్షత? ఎందుకంటే మతం ఆ వివక్షతకి మూలం. ఆ వివక్షతను తీసేయాలంటే మతాన్ని కూడా కొట్టిపారేయాలి, కులాన్ని కొట్టిపారేయాలి. అప్పుడే మతరహితంగా ఉంటుంది, కులరహితంగా ఉంటుంది సమాజం. మన మానవులంతా ఒకటే, సమాజం కావాలి అంటాం. ఎలా వస్తుందండి? తీసేయి, నాకే కులం లేదు మతం లేదు, నాకే కులం లేదు మతం లేదు, మనిషిని నేను, మానవులంతా ఒకటే. ఎప్పుడు అనుకుంటాము, ఎప్పుడు అనగలం? మనలో కులం లేదు మతం లేదు వస్తుంది. నేనే మతస్థుని కాదు, ఎందుకని ఏ లేదు, ఐఎమ్ ఫ్రీ, స్వేచ్ఛగా ఉంటాను, నేను స్వేచ్ఛగా లేస్తాను. దేవుడు లేడు, ఎవడూ లేడు. మనం చెబుతా ఈరోజు సైన్స్ అడ్వాన్స్ ఏంటంటే ఎంత మనిషి చేశారు, ఈ ఆలోచన ధనం వల్ల మనిషి చేశారు. అంటే యుగాలుగా లేని సైన్స్ రెండు శతాబ్దాల్లో ఎంత ముందుకు వెళ్ళింది. మన ఆలోచన ఎంత ముందుకు వెళ్ళిందంటే మనలో ఉన్న బానిస ప్రవృత్తిని కొట్టిపారేయడం వల్ల, దాసోహ ప్రవృత్తిని కొట్టిపారేయడం వల్ల ఈ స్లేవ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మతం నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? దైవికేంద్ర సిద్ధాంతం కనుక. దైవిక సిద్ధాంతం చేసింది దేవుని దయ కావాలంటారు కాక. మనలో మనకు ఉండాల్సినటువంటి ఏది శక్తి ఉందో, హ్యూమన్ పవర్ ఉందో, ఆ హ్యూమన్ పవర్ని మనం చూపించడం. అందుకనే సమాజం కావాలి, మానవత్వంతో కూడా సమాజం కావాలి. అందరూ ఒకటేలా ఉండాలి, సోదరులుగా ఉండాలి అని అన్నాలంటే మతరహితం, కులరహితం వచ్చి తీరాలి. దానికి ఈ బోర్డులు తీసేయండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీళ్ళకి బుద్ధులు అని శ్రీశ్రీ అంటాడు. తాతగారి బావగారి భావాలకి దాసులని అలా జనరేషన్ ఆ మనుషులు పక్కన పెట్టండి. కానీ కొంతమంది కుర్రవాళ్ళు రాబోతరం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు శ్రీశ్రీ. ఆ పావన నవజీవన బృందావన నిర్మాతలు కావాలని ఈ జనరేషన్ జంజీ కావాలి. వస్తుంది, వచ్చి తీరుతుంది. గోరా గారే పునాది చేశారు. గోరా గారు ఆ రంగం ఏనాడో ఆ రంగం భావజాలకు పునాది చేశారు. నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. కులం లేదు, మతం లేదు. బియాండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ న్యూ సొసైటీ. కులం లేని మతం లేని ఒక నవ సమాజాన్ని మనం నిర్మించాలన్నాడు. దానికోసం సెమినార్ పెట్టాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భావజాలకి అంకితమైన వ్యక్తులు, పూర్తిగా అంకితం చేశారు. మా మురళీకృష్ణ గారు, మధు గారు, నారాయణ గారు కులరహిత సమాజం నిర్మాణం కోసం కులరహితం సమాజ హితం అని ఒక ర్యాలీ తీశారు. వాళ్ళు అనుకున్నారు కేవలం 30 మందో 40 మందో 50 మందో వస్తారనుకున్నారు.
మ్యాక్సిమం 80 మంది మా మురళీకృష్ణ గారు చెబుతారు. కానీ ఎంతమంది వచ్చారు? 800 మంది వచ్చారు. దాదాపు 40 శాఖలు, 40 దాంట్లో యూత్ ఎలా పార్టిసిపేట్ చేశారు, అలా పార్టిసిపేట్ చేశారు. 80 అనుకుంటే 8 మంది, అది కూడా ఎంత 2-3 రోజులు నోటీస్తో. అంటే సమాజంలో మార్పు రావాలని మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారే, చెప్పానే తాతగారి బామ్మగారి భావాలకి దాసులు ఉన్నారే, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు అలా పోనివ్వండి, వాళ్ళని పట్టి వాళ్ళ పక్కన పడిన వాళ్ళని మన శక్తిని గుర్తించాలి. హ్యూమన్ పవర్, దాని నుంచి యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. ఆ గొప్పదాన్ని పెంచుకుందాం. అయితే పెద్దవాళ్ళు కూడా మా మురళీకృష్ణ గారు ఉన్నారు, మా మధు గారు ఉన్నారు, మా నారాయణ గారు ఉన్నారు, మా వీర్రాజు గారు ఉన్నారు. పెద్దవాళ్ళు అవ్వచ్చు వీళ్ళు, కానీ మనసు మాత్రం కుతకుతలాడుతోంది. యువత ఎలా కుతకుతలాడుతుందో మనసు అలా కుతకుతలాడుతుంది. కులరహితం, మతరహితం సమాజం కావాలి. దానికి బద్ధులేని వాళ్ళు ఎవరు వేదికను అలంకరించారు. వాళ్ళందరినీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మరి ముందుగా ఒక పవర్ ప్రెజెంటేషన్ ఉంది. డాక్టర్ వీర్రాజు గారు. వీర్రాజు గారు అంటే మీ అందరూ తెలుసు కదా, చప్పట్లు కొట్టండి. దట్ ఈజ్ పవర్, దట్ ఈజ్ వీర్రాజు గారు. ఆ వీర్రాజు గారు ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన మాట్లాడే టాపిక్ మీ అందరికీ ఏమొచ్చేది ఇదే టాపిక్, ఏ న్యూ సోషల్ ఆర్డర్ బియాండ్ క్యాష్ అండ్ రిలీజియన్. మీరందరూ ఇప్పుడంతా ఏదో బహిరంగ సభ మాట్లాడకండి, మనందరం భాగస్వాములు వాళ్ళ ఇంట్లో. మనందరం మన భావాలు పంచుకుందాం. ఇది ఆత్మీయ సమ్మేళనం. ఏదైతే గోరా గారు ఒక బీజం వేశారో ఆ బీజాన్ని మనం మొలకెత్తించి ఒక మొక్క చేసి మహావృక్షంగా చేద్దాము. దానికి ఈ రంగ కులరహిత మత సమాజం కోసం మనం కృషి చేసి సమాజం మారవాళ్ళంతా ఒకటే. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీలో నువ్వు ఫలానా ఎవడయ్యా వేస్ట్ అంటే ఊరుకుంటారా? అనుకుంటారా? ఊరుకుంటారా? ఎవడన్నా ఒక చేదరించి ఊరుకుంటారా? చిన్న కులే కాకోసలా ఇంకో కులం, ఒక రెడ్డి ఒక కమ్మని రెడ్డిని, ఒక బ్రాహ్మణుడికి ఇంకోటి ఊరుకుంటారా? పోరా పోరా అంటారు. ఎందుకని? మనలో ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం పెంచుకొని స్వశక్తిని సాధించుకుని చక్కగా ముందుకు సాగుదాం. దానికోసం ఈ సభ పెట్టాం. మనం ఈ 10 మందికల్లా 100 మంది అయినా సరే చక్కగా. అయితే ఇదంతా కూడా తర్వాత యూట్యూబ్లో మొత్తం వస్తుంది, చూడండి. మనం మళ్ళీ ఒక కొత్త భావ విప్లవానికి మనం నాంది పెరుగుదాం. గోరా గారి వర్ధంతి సందర్భంలో ఆయన దేనికోసం ఆయన నిరంతరం కృషి చేశారు. ఇప్పుడు డాక్టర్ వీర్రాజు గారిని ముందు మాట్లాడని చెబుతూ తర్వాత ఓవర్ టు డాక్టర్ వీర్రాజు గారు. హానరబుల్ గెస్ట్ ఆఫ్ టుడే ఈవెంట్ దట్ ముందుగా డాక్టర్ సమరం గారికి, రష్మి మేడం గారికి, నియంత గారికి, సమరం గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు ముందుగా గోరా గారిని స్మరించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ 51వ we can say that it's a remembrance ceremony of గోరా గారు. అంటే భౌతికంగా మన దగ్గర మన చుట్టూ లేకపోయినా సరే గోరా గారు ఈరోజు గోరా గారి యొక్క ఐడియాలజీ కానివ్వండి, గోరా గారి యొక్క ఫిలాసఫీ కానివ్వండి, ఇప్పటికీ మోస్తున్నటువంటి అంటే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ నియంత గారిని కానివ్వండి, సమరం గారిని కానివ్వండి, వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు జనరల్గా ఏంటంటే ఇది చూసిన తర్వాత ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ముందుగా ఒక చిన్న ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా పెద్దాళ్ళు ఉన్నారు. అందరితో కంపేర్ చేసుకుంటే వయసులో నేను చాలా చిన్నాడినే.
ఇంత పెద్ద విషయాలు మాట్లాడేంత జ్ఞానం లేకపోయినా పిల్లల కోసం స్టూడెంట్స్ వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే చాలా అదృష్టవంతులు నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క పరిస్థితి వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి భారతావని పరిస్థితి వేరు. పూర్వం ఏంటంటే స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. కానీ స్వతంత్ర భారతంలో పుట్టినటువంటి మీరందరూ నిజంగా స్వేచ్ఛాపరులుగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఎన్నో రైట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ హాస్ గివెన్ న్యూమరస్ రైట్స్ ఫర్ స్టూడెంట్స్ రైట్ నౌ. ప్రస్తుతం ఉన్నటువంటి యువత, స్వేచ్ఛా భారతంలో ఉన్నటువంటి యువత మీరందరూ పూర్వం పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, యాక్చువల్గా పూర్వం అసలు క్యాస్టిజం అనేటువంటిది కానివ్వండి, రిలీజనిజం అనేది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండేది అనేది మీకు అసలు ఏదో ఎవరో చెప్తే వినడం కాదు, అంటే తప్ప మీకు అంత ప్రాక్టికల్గా అంత నాలెడ్జ్ ఉండేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు అంటే నాకు తెలిసినట్టు విధంగా ఎలా అంటే కొంచెం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పిల్లలు ఉంటారు కాబట్టి అసలు హౌ casts have been evolved in our country and what are the effects of casteism and ఏ విధంగా మనకి పిల్లలని ప్రతి పౌరులందరూ కూడా ఏ విధంగా క్యాస్టిజం వల్ల అణచివేయబడ్డారు. తర్వాత ఈ రిలీజియన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందినాయి. రిలీజియన్స్ వన్స్ డెవలప్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ రిలీజియన్స్లో మళ్ళీ ఎలాగ విభేదాలు రావడం వచ్చిన తర్వాత ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ చూసిన అల్లర్లు, ఎక్కడ చూసిన కులమత ఘర్షణలు ఎలా జరుగుతాయనే దాని గురించి నాకు తెలిసిన విధంగా చిన్న పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఒక చిన్న స్టోరీతో మొదలు పెట్టాలి. అంటే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి 4 పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళకి సమానంగా భూమిని అది పంచాడు. రైతు పంచి ఇచ్చాడు. 4 పిల్లలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఒక అబ్బాయికి ఎక్కువ దిగుబడి వచ్చింది, పంట. హీ గాట్ మోర్, ఎక్కువ పంట రావటం జరిగింది. అలా మిగతా రెండవడికి తక్కువ. ఇలా రావటం వల్ల ఏం చేశాడంటే అతి తక్కువ పంట వచ్చినటువంటి కొడుకు ఏంటంటే చాలా కోపంగా ఉన్నాడు. నాకు భూమి సమానంగా పంచావు, కానీ ఏంటంటే నాకెందుకు ఎక్కువ పంట పండలేదు అని చెప్పి చాలా కోపంగా ఉన్నాడు. వెంటనే తండ్రి ఏం చేశాడంటే ఆ తక్కువ ఎవరైతే పంట పండిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి చుట్టూ గట్టు కట్టేశాడు. వాటర్ ఎక్కడికి బయటికి వెళ్లకుండా. ఎక్కువ ఎరువు ఇవ్వడం, ఎక్కువ నీరది కూడా సరిపడా నీరది ఇవ్వటం వల్ల పంట బాగా పండడం మొదలుపెట్టింది. మళ్ళీ సెకండ్ వ్యక్తి వచ్చేసరికి, రెండో సన్ వచ్చేసరికి అక్కడ సేమ్ పరిస్థితి వచ్చింది. మళ్ళీ పంట దిగుబడి తగ్గితే మళ్ళీ సెకండ్ కొడుకు దగ్గరికి వెళ్ళి అదే చేశాడు. మళ్ళీ పెద్ద గట్లు కట్టాడు, నీరు లోపలికి రాకూడదు, ఎరువుని పంచాడు, మళ్ళీ ఎరువుని ఇచ్చాడు. సేమ్ థర్డ్ సన్, ఫోర్త్ సన్ కూడా ఇలాగే పంచితే కొన్ని రోజులకి సరైన దిగుబడి సమానంగా రాలేదు. రాకపోతే వాళ్ళ మధ్య గొడవలు మొదలైనవి. ఆ ఊరు ప్రతి పల్లెటూరికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నవ్వాడు అనమాట. నవ్వి ఏం చేశారంటే, ముందు గట్లను తొలగించు, 4 సమానంగా ఎరువు పంచి పండిన పంటని సమానంగా పంచితే అందరికీ సమానంగా విలువ అనేది వస్తుంది. అంటే ప్రస్తుతం సమాజంలో ఎలా అంటే ఈ గట్లు అనేటువంటివి మన క్యాస్ట్ రిలీజియన్ని కట్టుకున్నటువంటి గట్లు, ముందు మనం ఆ గట్లను తొలగించాలి. తొలగించినప్పుడే సమాజం ఏర్పడుతుందని చెప్పి ముందుగా చెప్పడం జరిగింది. సో ఈ క్యాస్టిజం కానీ రిలీజియన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి తనంతట తాను స్వార్థంగా నిర్మించుకున్నటువంటి గట్లు మాత్రమే. అవి లేనప్పుడు సమాజం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా మన పూర్వం సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకేం చేశారంటే ఈ క్యాస్టిజం, అది రిలీజియనిజం, ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అది తీవ్ర రూపం దాల్చి చివరికి ఏమైందంటే అది ఒక పొలిటికల్గా కానివ్వండి, లేకపోతే ఇతర రూపాలు దాల్చి అది కంపల్సరీ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి స్థాయికి రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు ఎవరు తీసుకున్నా ముందు పవర్లోకి వచ్చే ముందు ఏం చెప్తారంటే నాకు కులం లేదు, మతం లేదు అంటారు. కానీ చర్చికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, అక్కడ ఇఫ్తార్ అంటారు, విందుకి వెళ్తారు. అక్కడి నుంచి ఏంటంటే ఒక ర్యాలీ, శోభాయాత్ర జరుగుతుంది, వెళ్తారు. అక్కడ నిజంగా వాళ్ళ మతాన్ని ప్రోత్సహిస్తున్నట్ట లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినట్టు విషయం ఇక్కడ. సో ఇది ఎక్కడి నుంచి ఏర్పడింది? మనం ఎవరిని తీసుకున్నా, ఓవైసీజీని తీసుకున్నా, మమతా బెనర్జీజీని తీసుకున్నా, మోడీజీని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను డాక్యుమెంటరీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే
నిజంగా ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అంటే మార్పు అనేది ఒక మనిషి నుంచే మొదలవుతుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తే ఎప్పటికీ సమాజం అనేది మారదు. నిజంగా మనం చాలా అదృష్టవంతులు. ఈరోజు చెప్తున్నాను, గాంధీజీ అన్నటువంటి గొప్ప మహానుభావుడితో, మహాత్ముడు అంటే మహాత్ముడు యుగానికి ఒకలే పుడతారు, అట్టి మహాత్ముడితో మాట్లాడి అంటే అతని అభిప్రాయాలు షేర్ చేసుకునేటువంటి గోరా గారు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం ఈరోజు మనం ఉండడం నిజంగా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా నేను చెప్తున్నాను. ముందుగా ఆయనకి ఈ 51వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ, సో మన సొసైటీలో హౌ ది రిలీజియన్స్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్, మనకి రిలీజియన్స్ ఎలా ఏర్పడినాయి అనేది మనం చూసినట్లయితే, అంటే ఇక్కడ అందరు పెద్దలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. బికాజ్ ఫర్ ది చిల్డ్రన్ ఐ వాంట్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ యాక్చువల్లీ ది క్యాస్ట్ కేమ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఫస్ట్ కులాలు అనేటువంటివి ఫస్ట్ మనకి ఎలా అవతరించినవి అంటే, వాళ్ళు ఫస్ట్ దే ఆర్ బేసింగ్ ఆన్ దేర్ రిచువల్స్ అంటే వాళ్ళ ఆచారాలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కట్టు బొట్టు అన్నీ చూసి ఫస్ట్ వాళ్ళ కులాలను అనేది విభజించడం జరిగింది. విభజించడం తర్వాత స్ట్రిక్ట్ ఎండోగమి అంటే ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. దిస్ స్ట్రిక్ట్ ఎండోగమి ఫామ్ చేయడం అంటే మనకి నాగరికత ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఏర్పడినటువంటి కుల వివక్షత ఏర్పడినప్పుడు మన కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది క్యాస్టిజం ఇన్ ఇండియా ఈజ్ రిచువల్ ప్యూరిటీ, స్ట్రిక్ట్ ఎండోగమి అండ్ ఆక్యుపేషనల్ లింక్స్. అంటే మనం ఎలా ఉంటుందంటే మనకు తెలుసు కదా, మనిషి మనం లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు ఎవల్యూషన్ గురించి చెప్పుకున్నాం. జీవావరణ సిద్ధాంతంలో ఒక సూక్ష్మం నుంచి స్థూలం ఏర్పడింది. అంటే ఎక్కడో భూమిపైన ఎక్కడో ఒక ఏకన జీవి నుంచి మనిషి అనేవాడు ఆవిర్భవించాడు. మనిషి ఆవిర్భవించిన తర్వాత అంటే చెట్లపైన నివసించేటువంటి మనిషి ఎలాగా అంటే తర్వాత ఏ విధంగా తయారాడంటే భూమిపైకి వచ్చి భూమిపైన నడిచి భూమిని శాసించేటువంటి స్థాయికి చేరి తర్వాత అతను భూమిపైన అంటే ఒకే చోట మనిషి పుట్టినప్పటికీ వివిధ చోట్లకి ఆయన ప్రయాణించడం జరిగింది. ప్రయాణించి ఫైనల్గా ఏంటంటే అక్కడ ఈ ఫార్మ్డ్ భూమిని శాసించేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా హీ బికేమ్ ది మాస్టర్ ఆఫ్ ది మనకి యూనివర్స్కి ఒక మాస్టర్ కింద తయారైనప్పటికీ, సో ఇలా మనిషి తర్వాత సంఘజీవిగా అంటే సహజీవనము అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ వరకు మారి సంఘజీవిగా మారినటువంటి మనిషి సంక్షోభ జీవిగా మళ్ళీ మారడం అనేటిది జరిగింది. అది ఎలా అంటే మన సంఘజీవిగా అంటే ఎలా ఫస్ట్ ఒక ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ అంతటిని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తున్నటువంటి అంటే మనం ఒక వృత్తి ఒకరు చేయాలి, ఇంకో వృత్తి వాళ్ళు చేయాలి అంటే వృత్తుల్ని బట్టి ఫస్ట్ మనకి కమ్యూనిటీ అనేటువంటి స్టార్టింగ్గా మనకి డివైడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత అక్కడ ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ ఫిక్స్డ్ ఐడెంటిటీ హావ్ బీన్ గివెన్. మనకి ఇక్కడ పూర్వం క్యాస్ట్ అనేటువంటివి ఏ విధంగా విభజించబడినాయి అంటే పురాణాలకు వెళ్ళిపోయాం అనుకోండి, అంటే బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు నుంచి బ్రాహ్మణుడు ఫార్మ్ అయ్యాడు, అంటే భుజాల నుంచి క్షత్రియుడని, తొడల నుంచి ఏంటంటే వైశ్యులని, పాదాల నుంచి అంటే శూద్రులు అని చెప్పేసి, అంటే పాదాల నుంచి పాదాలు తీసేయండి అరికాల నుంచి దళితులు ఫార్మ్ అయ్యారని చెప్తుంది హిస్టరీ. అంటే ఒక బ్రహ్మ నుంచి అంటే వాళ్ళు మన యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణులు అంటే మనకి ప్రీస్టులు అంటే వాళ్ళు వేదాలను వల్లించేవాళ్ళు, మనకి రిచువల్స్ చేసేవాళ్ళు అందరూ కూడా మనకి బ్రాహ్మణులుగా, తర్వాత ఏంటంటే పరిపాలించే వాళ్ళందరూ క్షత్రియులుగా, తర్వాత వ్యాపారవేత్తలందరూ వైశ్యులుగా, నెక్స్ట్ మిగతా పీసెంట్స్ అంటే రైతులు కానివ్వండి లేకపోతే మిగతా లేబరర్స్ అందరూ కూడా శూద్రులుగా పరిగణించడం జరిగింది. అలాగా స్టార్టింగ్ మనకి కులాలు అనేటువంటివి ఫస్ట్ విభజించడం జరిగింది. తర్వాత అంటే హౌ ది క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్రాక్టీస్ అంటే మనకి క్యాస్ట్ సిస్టమ్ రాను ఎలా తయారైందంటే ఇట్ స్టార్టెడ్ అంటే ఒక క్యాస్ట్లో కొన్ని నార్మ్స్ కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించడం, ఆ సిద్ధాంతాలని ఖచ్చితంగా వాళ్ళు పాటించడం, తర్వాత ఏంటంటే కొన్ని క్యాస్ట్స్ లేదా కమ్యూనిటీస్లో ఈ రకంగా మనం ఉండాలి, తర్వాత ఏంటంటే ఈ కులం వాళ్ళని మనం దగ్గరికి రానివ్వకూడదు,
ఈ కులం వాళ్ళు పై కులం, ఈ కులం చిన్న తక్కువ జాతి అని చెప్పేసి వాళ్ళు అలా చేయటం వల్ల ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమయ్యారంటే దే కేమ్ టు బిలో పావర్టీ లెవెల్ ఇన్ ది పాస్ట్. సో పూర్వం కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే అట్ ది బిగినింగ్ అన్టచబిలిటీ అంటే మనం చాలా అంటే మనం చెప్తూ ఉన్నాం శూద్రుల కన్నా కిందనున్న వాళ్ళందరినీ కూడా అంటే ఊరి బయట నివాసాలు ఏర్పరిచేవారు వాళ్ళకి. అంటే ప్రస్తుతం దళితులు అంటారు, దళితులకి నివాసాలు ఏర్పరచడం అంటే అట్టి వాళ్ళని ఆ శూద్రుల్ని చూడడం తప్పు. మీన్స్ అన్టచబిలిటీ అనేది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉండేదంటే it is based, those people are untouchability in India is in a stage where the people they are unseeable, untouchable and unhearable. వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళని చూడకూడదు అనేటువంటి అంత దారుణమైన పరిస్థితిలో మన భారతదేశం అనేది ఉండేది. అంటే అట్టి వాళ్ళని ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా స్లమ్ ఏరియాలో ఉండేవారు అనమాట. స్లమ్స్ యూజ్ టు బి మెయింటైన్ దేర్. నెక్స్ట్ తర్వాత ఆలయ ప్రవేశాలు లేకపోవడం, కొన్ని జాతి అంటే ఇక్కడ ఎలాంటి ఒక జాతి వ్యక్తులు మాత్రమే గుళ్ళోకి వెళ్ళాలి, చెప్పులు వేసుకొని నడవకూడదు, తర్వాత ఏంటంటే వంగి సలాంలు చేయాలి, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితిలో భారతదేశం అనేది ఉండేది. సో అట్టి పరిస్థితిలో ఉండేటువంటి భారతదేశంలో మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ, భారతదేశంలో మనం అంటే ఈ యొక్క క్యాస్టిజం అనేది అంతరించిపోవాలి అంటే ప్రజల పైన అంటే మనకి పై స్థాయిలో ఉండేటువంటి అంటే అగ్రవర్ణాలు చేసేటువంటి వాళ్ళ యొక్క పైశాచిక లేదంటే వాళ్ళ సప్రెషన్ని అది భరించలేక సమ్ పీపుల్ రెవల్యూషనిస్ట్ కేమ్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిరావు పూలే మనం తీసుకున్నాం అనుకోండి. జ్యోతిరావు పూలే హీ హాజ్ సత్య సమాజ్ అనేటువంటి ఆయన స్థాపించి అంటే మనకి దళితులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని కూడా అణివి చేయడానికి ఫస్ట్ ప్రప్రథమంగా ఆయన జరిగింది. తర్వాత అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన స్కూల్లో చదివేటప్పుడు అంటే ఆయన క్లాస్ రూమ్కి రాకుండా బయట ఉంచి ఒక గన్నీ బ్యాగ్ అంటే ఒక గోనె సంచి పైన కూర్చొని నేలపైన కూర్చొని పాఠాలు విని క్లాస్ నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొని ఈరోజు భారతదేశానికి కాన్స్టిట్యూషన్ని రాసినటువంటి వ్యక్తి మనకి గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా పెరియార్ రామస్వామి, ఈయన ఈ స్టార్టెడ్ మూమెంట్ ఇన్ తమిళనాడు. మనకి పెరియార్ రామస్వామి గారు ఆదర్శంగా తీసుకొని స్నేహ ప్రతిభారాజ్ అనేటువంటి అమ్మాయి తమిళనాడులో, స్నేహ ప్రతిభారాజ్ ఇన్ తమిళనాడు, యాక్చువల్లీ షీ అప్లైడ్ ఫర్ క్యాస్ట్లెస్ అండ్ రిలీజన్లెస్ సర్టిఫికేట్ అంటే కులం లేదు మతం లేదు అని సర్టిఫికేట్ని అప్లై చేసి భారతదేశంలో ప్రప్రథమంగా 2019 ఫిబ్రవరి 5వ తారీఖున క్యాస్ట్లెస్ అండ్ రిలీజియస్ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి స్నేహ ప్రతిభారాజ్ ఫ్రమ్ తమిళనాడు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే భగత్ సింగ్, హీజ్ అ సోషల్ జస్టిస్, వర్క్డ్ ఆన్ సోషల్ జస్టిస్ ఫ్రమ్ పాస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. నెక్స్ట్ అదే మార్గంలో నడుస్తూ మన గోపరాజు రామచంద్రరావు గారు, గోరా గారు అంటే బీ హ్యూమన్ అంటే మనిషి తర్వాతే ఏదైనా కులము మతము, మనిషి లేకపోతే కులం లేదు మతం లేదు అంటే హ్యూమనిజం, జై ఇన్సాన్ అనేటువంటి నానుడితో ముందుకొచ్చి మనకి జనాలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి మన గోరా గారు యొక్క అంటే పాజిటివ్ ఎథిజం అంటే ఈయన గోరా గారు జనరల్గా ఏంటంటే హీఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ క్యాస్ట్ ఆర్ రిలీజన్. హీ ఆల్వేస్ టోల్డ్ దట్ ట్రై టు క్వశ్చన్, థింక్ రేషనల్లీ, బీ సెక్యులర్ అండ్ ట్రై టు క్వశ్చన్ ఎవ్రీ వన్ అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి గోరా గారు. అదే మార్గంలో దీస్ ఆర్ ది విజనరీస్ ఆఫ్ casteless society in our country to establish casteless society. సో ఇందులో ఏంటంటే విజన్స్ ఆఫ్ క్యాస్ట్లెస్ సొసైటీ అంటే మనం భారతదేశంలో క్యాస్ట్లెస్ సొసైటీ అనేది ఏర్పడాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకొక ఇతర క్యాస్ట్ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ పిల్లలకి ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది పెద్ద క్వశ్చన్. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్మ రెడ్డి
ఎలా చేసుకున్నారు, ఇలా క్యాష్ చేసుకునేసరికి ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకి ఏ రకమైన క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలనేది పెద్ద క్వశ్చన్. దే విల్ గెట్ రిజర్వేషన్ ఆర్ నాట్. కానీ మన భారతదేశంలో క్యాస్ట్లెస్ సొసైటీ అనేది ఫామ్ అవ్వాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్, వచ్చి ఏం చేయాలంటే ఇఫ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ వర్ డన్ యాజ్ ది డ్రీమ్ ఆఫ్ గ్రేట్ గోరా గారు, హీ సపోర్టెడ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండ్ ఇంటర్ డైనింగ్, ఇవన్నీ కూడా సపోర్ట్ చేసినట్టు వాళ్ళ నిజంగా డ్రీమ్ ట్రూ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ షుడ్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ రిజర్వేషన్స్. ఇఫ్ అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో ఏదో ఒక జాబ్ ఇవ్వటం కానీ ఫ్యామిలీలో, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానివ్వండి, లేకపోతే ఇంకా మనం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ రైల్వేస్ ఆర్ ఎనీథింగ్ పబ్లిక్ దాంట్లో మనకి సమ్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటి చూపించినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ఇంటర్ క్యాస్ట్లెస్ సొసైటీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పటికీ మనం చెప్పాలి అంటే మ్యాక్సిమం దే ఆర్ హ్యాపెనింగ్. ఇన్ ఫ్యూచర్ ఐ కెన్ సే దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ వెరీ మీన్స్ నియర్ వీ కెన్ సీ ద ఏ క్యాస్ట్లెస్ సొసైటీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వర్క్ ఆన్ దిస్. సో ఇక్కడ ఏంటంటే విజన్స్ ఆఫ్ క్యాస్ట్లెస్ సొసైటీ అండ్ రిలీజన్లెస్ ఇండియా ఈజ్ ఫస్ట్ core principles. What are the principles of cashless society? Breaking dogmatic divisions. అంటే పై స్థాయి కింద స్థాయి అనేటువంటి ఫస్ట్ వాటిని మనం ఫస్ట్ బ్రేక్ చేయాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే రిమూవింగ్ బర్త్ హైరార్కీ. నువ్వు పై కులంలో పుట్టావు లేదా నువ్వు అనగారిన కులంలో పుట్టావు, ఇలాంటివన్నీ కూడా బ్రేక్ చేయాలి ఫస్ట్. అంటే యాక్చువల్గా దీస్ ఆర్ ది ఐడియాలజీస్ ఆఫ్ ది విజనరీస్ ఆఫ్ ది క్యాస్ట్లెస్ సొసైటీ లైక్ జ్యోతిరావు పూలే కానివ్వండి, లేకపోతే పెరియార్ రామస్వామి గారు కానీ, గోరా గారు కానీ, వాళ్ళు మీన్స్ ఐడియాలజీ ఈజ్ ఆల్ దీస్ థింగ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ టు క్రియేట్ ఎ క్యాస్ట్లెస్ సొసైటీ. ఇక్కడ ఏంటంటే రిమూవింగ్ బర్త్ హైరార్కీస్, ఎండింగ్ ఐడెంటిటీ డిస్క్రిమినేషన్. అంటే నువ్వు ఈ కులానికి చెందినవాడివి, నీవు ఈ జాతికి చెందినవాడివి అనేటువంటిది ఐడెంటిటీని ఫస్ట్ రిమూవ్ చేయాలి. అది రిమూవ్ చేయాలంటే ఇన్ అవర్ సర్టిఫికేట్ there should be no caste or no religion, then everyone will be equal on the earth surface. So promoting human worth. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి how we are giving value, మన వాల్యూ ఎలా ఇస్తున్నాం అంటే వాల్యూ ఈజ్ వాల్యూయింగ్ క్యారెక్టర్ ఓవర్ లైనేజ్. నువ్వు ఈ లైన్కి చెందినవాడు అయితే, ఈ కోవకు చెందినవాడు అయితే నీకు వాల్యూ ఉంటుంది, ఈ కోవకు చెందినవాడు అయితే వాల్యూ లేదు అనేటువంటిది ఫస్ట్ వి షుడ్ రిమూవ్ దట్. మీన్స్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేయాలి. జడ్జింగ్ బై మెరిట్ నాట్ బై వర్క్. అంటే మీకు ఇన్ ఎవ్రీ క్యాస్ట్ దేర్ క్యాపబుల్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ క్యాస్ట్. అంటే మనం అనుకుంటాం చాలా ఈ రోజును చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హీ డిడ్ ఏ గ్రేట్ వర్క్ సో దట్ పూర్వం ఎంత దారుణంగా ట్రీట్ చేసేవారంటే ఒక కథ. ఐ రిమెంబర్ ఏ స్మాల్ థింగ్. అక్కడ ఒక ఊరుంది, ఆ ఊర్లో ఒక 2 నుయ్యలు ఉన్నాయి. ఆ ఊర్లో 2 నుయ్యల్లో ఏంటంటే ఒక నీటిలో నీరు ఈ కులం వాళ్ళు మాత్రమే వాడాలి అని ఉండేది, ఇంకొక నుయ్య ఏ బోర్డు ఉండేది కాదు. అయితే అక్కడ ఏమైంది, సరిగ్గా ఆ బోర్డు అయితే ఉందో అక్కడ అగ్ర కులాల వాళ్ళు వెళ్ళి నీళ్ళు తోడుకునేవారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, శూద్రులందరూ ఇక్కడికి రావాలి. ఇప్పుడు సడన్గా కరువు వచ్చి మొదటి నుయ్యి ఎండిపోయింది, 2వ నుయ్యిలో మాత్రమే నీళ్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. వచ్చి అప్పుడు అక్కడ ఉన్నటువంటి బౌల్ని తీసుకుని నీళ్లు తాగడం మొదలుపెట్టారు. అంటే అప్పుడు ఒక్కసారి ఏమైందంటే అగ్ర కులాల నుయ్యి ఒక బోర్డుని తీసి అంటే ఏం చేశారు, అప్పుడు ఒక ముసలాయన అన్నాడు అనమాట, సార్ అంటే మాకున్నటువంటి అంటరానితనం నీళ్ళకి లేదా అని క్వశ్చన్ అడిగాడు. అప్పటి నుంచి అది అక్కడ ఉన్నటువంటి రాయిని బ్రేక్ చేసి ఆ ఊరంతా కూడా ఒకే నీళ్లు తాగడం జరిగింది. దానికి నాంది పలికినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఐ కెన్ సే దట్. అంటే ఈ రోజున అంటే తక్కువ జాతి అని అంటారు, ఎక్కువ స్థాయిలో సొసైటీలో ఉన్న వాళ్ళే అన్ని రంగాల్లో ఈరోజు మనం. సో హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ దట్. నెక్స్ట్ యూనివర్సల్ హ్యూమానిటీ డిగ్నిటీ. ది ఐడియల్ సొసైటీ, హౌ అన్ ఐడియల్ సొసైటీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఈక్వాలిటీ ఫర్ ఆల్ సిటిజన్స్. పౌరులందరూ సమానంగా ట్రీట్ చేయబడడం. అండ్ సోషల్ హార్మోనీ అండ్ యూనిటీ. అందరూ కలిసికట్టుగా వచ్చి ముందడుగేసి క్యాస్ట్లెస్ సొసైటీ గురించి పోరాడటం. నెక్స్ట్ ఏ సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్. అంటే రిలీజన్ అనేది లేదు, మనందరం మానవులం అని చెప్పేసి
అని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ క్యాస్ట్లెస్ సొసైటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్, హౌ ది నో క్యాస్ట్ నో రిలీజియన్ మూమెంట్ ఈజ్ పాసిబుల్. అంటే సమాజంలో క్యాస్ట్ లేకుండా, రిలీజియన్ లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? See here, the first thing is, we see here, grassroots intellectual strands. అంటే people belong to different walks of life to come to a common platform with common ideology to initiate from root level. అంటే అన్ని రంగాలకి చెందినటువంటి వ్యక్తులు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడాలి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్? వాట్ ఈస్ ద క్యాస్ట్ సిస్టమ్ వల్ల హౌ our country is still India is developing country, how India is still developing country. So grassroots intellectual standards are very important, and rationalism and humanism. Instead of asking about the caste and religion, we should think that and ప్రశ్నించే తత్వము అంటే how we should think about the reality. అంటే for example, if you leave the caste, how we are going to be benefited? అంటే కులాన్ని పట్టుకుంటే మనం ఏ విధంగా నష్టపోతున్నాం, కులం ఉందా మానవత్వం ఉందా అనేటువంటిది మనం ప్రతి వ్యక్తిలోని చైతన్యం కలిగించాలి. ఫస్ట్ ఏంటంటే అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కామన్గా ఈ కుల వ్యవస్థ గురించి మాట్లాడాలి ఫస్ట్. సెకండ్, ఆ కుల వ్యవస్థలో ఉండేటువంటి అంటే కుల వ్యవస్థను పట్టుకొని మనం వేలాడితే ఎంత నష్టపోతున్నాం, కుల వ్యవస్థను విడిచినట్లయితే మానవులుగా ఎలా మారబోతున్నాం అనేది ఫస్ట్ వీ షుడ్ ఆన్సర్. అండ్ బ్రాడ్ అలయన్సెస్ అంటే అలయన్సెస్ అంటే వీ షుడ్ ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిస్ సెంటర్ ఈస్ దేర్. ది ఎథిస్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ అబౌట్ క్యాస్ట్లెస్ రిలీజన్లెస్ సొసైటీ అండ్ బిలీవ్ ఇన్ హ్యూమన్ నాట్ ఇన్ గాడ్. ఇలాగ ఏంటంటే మనం వీ షుడ్ ఫార్మ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ గ్రూప్స్. అంటే గ్రూప్స్ ఫామ్ అయ్యి యూ షుడ్ ఎడ్యుకేట్ పీపుల్. అంటే మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి పిల్లలందరూ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఏమనిపిస్తుందంటే, మా ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు, వచ్చాం కూర్చున్నాం, అంటే ఈ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోయాం అనుకుంటారు. కానీ టుడే యూ హ్యావ్ సీన్ హియర్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ కండక్టింగ్ దిస్ సెషన్. అంటే సమాజంలో ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ మాకు తెలియకుండా చాలామంది పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ తెలియవు. ఈ ప్రాబ్లమ్స్ని మీరు రేపొద్దున బయటికి వెళ్ళి మీరు అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి. యూ షుడ్ అడ్రస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్. అంటే మనం జనరల్గా ఏంటంటే వీ షుడ్ కండక్ట్ క్యాంపెయిన్స్, ర్యాలీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా సెషన్స్ డిఫరెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం. ఇలా కండక్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయిన్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఆర్ దేర్ అండ్ సమ్ ఆఫ్ ది రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఆర్ దేర్. ఏ పార్ట్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ యూ షుడ్ కండక్ట్ సమ్ సార్ట్ ఆఫ్. అంటే మీకు తెలుసు కదా, మనం చాలా లిటరల్గా చాలామంది చూస్తున్నాం. నా ఫ్రెండ్ ఉండేవాడు, నా ఫ్రెండ్ యాక్చువల్గా హీజ్ నేమ్ ఇస్ ప్రతాప్. మా తునిలో మా పక్కన విలేజ్. వాడు చెప్తూ ఉండేవాడు, అరే నేను స్కూల్లో వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ టీచర్, డానియల్ మాస్టర్ గవర్నమెంట్ టీచర్, వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచర్. అయితే ఆడు నా క్లాస్మేట్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 96లో డిగ్రీ చదువుతున్నప్పుడు మంగవరం అనే ఒక చిన్న విలేజ్. ఆ మంగవరం చిన్న విలేజ్లోని పాక హోటల్ ఉండేవి. చిన్న విలేజ్లో అంటే చిన్న పాక హోటల్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అయినా సరే ప్లాస్టిక్ గ్లాసు కర్రకి గుచ్చుండేది. ప్లాస్టిక్ గ్లాస్లోనే వాటర్ తీసుకొని తాగేవారు, వాళ్ళు స్టీల్ గ్లాస్ ఇచ్చేవారు కాదు. అది చాలా బాధపడేవాడు నా దగ్గర. అంటే ఎలా ఉండేదంటే ఎంతో దూరం కాదు, ఒక 30 years బ్యాకే ఆ రకమైన పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వై? బికాస్ నేను నాగ్పూర్లో ఎంఎస్సీ చదివాను. నాగ్పూర్లో ఐ స్టడీడ్ ఇన్ ఎంఎస్సీ నాగ్పూర్, మహారాష్ట్ర. చదివినప్పుడు నా రూమ్మేట్ ఈజ్ ఏ ముస్లిం. 2 years ఒక ముస్లింతో నేనున్నాను. యాక్చువల్గా హీ నేమ్ ఇస్ మహమ్మద్ ఖలీక్ సానీ. టుడే యూ గో టు నాగ్పూర్ అండ్ ఇఫ్ యూ సీ, అతను ఒక పెద్ద ప్రవక్త. ఒక 5,000 మంది 10,000 మందికి స్పీచ్ ఇచ్చేస్తుంటాడు. దేని గురించి? క్యాస్ట్స్ గురించి, ఇస్లాం గురించి. హీస్ టాకింగ్ అబౌట్ ఇస్లాం ఆల్వేస్. కానీ నాతో డిగ్రీ చదివినప్పుడు వాడు నాతో పాటు శీతలా మాత మందిర్ అంటే అమ్మవారి టెంపుల్కి వచ్చేవాడు. నేను అతనితో దర్గాకి వెళ్ళేవాడిని. అక్కడ జిందా షబాబ్ దర్గా అని ఉండేది, వెళ్ళేవాడు. అంటే ఇక్కడ హౌ ఐ ట్రై టు చేంజ్ మై ఫ్రెండ్. అంటే వాడు మీకు మహారాష్ట్రలో చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మహారాష్ట్రలో నేను ఎందుకు చెప్తున్నానంటే
హోలీ జరిగిన రోజు ముస్లిమ్స్ బయట ఆడుకునేవారు. ఎవడైనా రంగు రాశాడా వాళ్ళకి ఆ రోజు గొడవ అయిపోయింది అనమాట. దేశున్న గులాల్ మత్ లగావ్, రంగు రాయటానికి వీల్లేదు, అంత దారుణమైన పరిస్థితిలో ఉండేది అక్కడ. అలాంటి వ్యక్తి నాతో పాటు 2 years ఉండి ఇప్పుడు మారచ్చు, సమాజాన్ని బట్టి అతను మారి ఉండొచ్చు, కానీ నాతో పాటు టెంపుల్కి తీసుకెళ్ళాడు. ఇలా మనం ఏంటంటే, అరే నేను నీ గుడికి వస్తా అంటే దేవుడి గుడికి వెళ్ళమని నేను చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, మనందరం ఒకటే, మనందరం మనుషులమే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కానీ మన ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. సో దట్ ఈస్ అవర్ గోల్. సో వీ షుడ్ థింక్ దట్ హియర్ అల్టిమేట్లీ we came from somewhere, we go there, but don't fight for caste, don't fight for religion. At the end we all are human beings. అయిపోతుందా అండి? ఫాస్ట్ చేసాను టైం. ఓకే సార్. సో ది అవుట్కమ్స్ ఆఫ్ క్యాస్ట్లెస్ సొసైటీ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే సోషల్ జస్టిస్ అండ్ మనకి సామాజిక న్యాయం అనేది దొరుకుతుంది క్యాస్ట్లెస్ సొసైటీ వలన. ఇక్కడ దానివల్ల క్యాస్ట్లెస్ సొసైటీ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య, అదే ఒక స్వామీజీ అయ్యాడు అనుకోండి సంపదకు అంతు లేదు, అంత దారుణమైన పరిస్థితిలో ఉంది భారతదేశం. అంటే స్వామీజీకి దండాలు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు అంటే వీళ్ళు అది అంత దారుణంగా రిలీజియన్ అనేటువంటి దారుణంగా తయారైంది. సో హియర్ ద రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, అంటే హిందూయిజం స్టార్టెడ్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ది బిగినింగ్ యాజ్ అ మేజర్ రిలీజియన్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హిస్టారికల్ లింక్స్ ఆఫ్ 3300 BC. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో హిందూయిజం ఏర్పడింది. తర్వాత ఇట్ ఈస్ హ్యావింగ్ ఫిలసాఫికల్ డైవర్సిటీ అండ్ తర్వాత అనేక రకాలైనటువంటి రిలీజియన్స్ రావడం జరిగింది. జైనిజం వేర్ ఇట్ వాజ్ సపోర్టెడ్ నాన్ వైలెన్స్. తర్వాత బుద్ధిజం ఏంటంటే ఇక్కడ రిచువల్స్ అవి నమ్మకుండా ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ని పాటించాలని చెప్పడం. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. అండ్ హియర్ what are the main humanistic philosophies of Gora Garu? Gora Garu అనేటువంటిది ఏంటంటే గోరా గారు he always worked towards positive ethicism and scientific and rational outlook. అంటే పాజిటివ్ ఎథిజం అంటే దేవుణ్ణి నమ్మొద్దని చెప్పలేదు, అంటే మీకు ఏదన్నా ప్రూఫ్ ఉంటే ఏదైనా నమ్మాలి, లేకపోతే డోంట్ బిలీవ్ మీన్స్ ఇన్ వాట్ వి సే మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్. బీ ప్రాక్టికల్. యూ షుడ్ హ్యావ్ సైంటిఫిక్ టెంపర్. సైన్స్ అనేది ప్రతిదానికి సంబంధం, ఈ సృష్టి అంతా సైన్స్ మీద నడుస్తుంది అనేది గోరా గారు ముఖ్యంగా చెప్పినటువంటి అంశం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈయన ఏం చేశారంటే ఈ మిస్కాన్సెప్షన్స్ రిలీజియన్స్ క్యాస్ట్ మధ్యన దూరాన్ని తగ్గించడానికి ఆయన సహపంక్తి భోజనాలు పెట్టడం, తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లను ఎంకరేజ్ చేయడం, ఇలా ఏంటంటే అన్టచబిలిటీని ఎరాడికేట్ చేయడానికి, అందరూ సమానమైన చేయడానికి ఆయన పోరాటం జరిగింది. సో ది విజన్ ఆఫ్ గోరా గారు ఈజ్ రిజెక్షన్ ఆఫ్ ఎస్కార్పిడ్ స్టేటస్. పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యాన్ని రిమూవ్ చేయడం అంటే సెక్యులర్ అప్రోచ్, నో రిలీజియన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన అప్రోచ్ అవటం. తర్వాత బియాండ్ వర్ణ ధర్మ, అంటే వర్ణం కన్నా కాస్ట్ కన్నా ధర్మం గొప్పదని హీ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్. అండ్ ఎడ్యుకేషన్ అండ్ లీగల్ ఈక్వాలిటీ, అంటే అందరికీ విద్య, అందరికీ సమానమైన విద్య అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండ్ డైనింగ్. సో గోరాస్ హ్యూమనిజం ఈజ్ వీఆర్ సోషల్ యానిమల్స్, వేర్ వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. మనిషికి మనిషే సాయం, మనిషికి ప్రాబ్లం వస్తే సాయం చేసేది మనిషే. సో మ్యూచువల్ కోఆపరేషన్ లీడ్స్ టు సోషల్ డెవలప్మెంట్. హెల్ప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, అంటే ఏమీ ఆశించకుండా నువ్వు హెల్ప్ చేయాలి. తర్వాత ఈక్వల్ రెస్పెక్ట్, యూ షుడ్ గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు అదర్స్. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ సమానమైన హక్కులు. అండ్ ఫ్రీడమ్ టు థాట్ ఎక్స్ప్రెషన్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆర్ ది మెయిన్ హ్యూమనిస్టిక్ వాల్యూస్ ఆఫ్ శ్రీ గోరా గారు. అండ్ గోరాస్ ఫిలాసఫీ ఈజ్ eradicate casteism by intercaste marriages and strengthen scientific temper, equality before law, respect constitutional values and create responsible and accountable citizens. And so here, what is our responsibility as a citizens of our country? What is our responsibility is to embrace shared humanity. We should be as a chain. Means united we stand, divided we fall. We should follow that one and promote
inclusive interactions, means community interactions, reduce the distance between different communities, and champion equality and justice for all, and practice empathy. ఎదటాల అభిప్రాయాలు వినడం, అభిప్రాయాలను మనం రెస్పెక్ట్ ఇవ్వడం, మన అభిప్రాయాలను వాళ్ళ అభిప్రాయాలుగా మనం వాళ్ళని మార్చడం, ఇలా చేయాల్సి ప్రాక్టీస్. అండ్ ఫాస్టర్ unified narrative and celebrate the values of others, and these are the basic principles each and every citizen of India should follow. And before ending that, I want to tell a small thing in Telugu, and adi చెప్పి నేను మా ప్రసంగాన్ని కంక్లూడ్ చేస్తాను. ఏ కులం ఏ మతం, ఏ కులం ఏ మతం మీన్స్ ఇక్కడికి వచ్చే ముందు ఒక అద్భుతమైన కవిత చూడడం జరిగింది. ఆ కవిత మేము ముందు చెప్పడానికి, ఏ కులం ఏ మతం అంటే కూడు పెట్టని కులాల, అంటే తోడు రాని మతాల, నీడనివ్వని జాతుల, అండ్ అంటే తోడు రాని భావాలు, తాగే నీరుది ఏ కులం ఏ మతం, పీల్చే గాలిది ఏ కులం ఏ మతం, కాల్చే నిప్పుది ఏ కులం ఏ మతం, కాచే ఆకాశానిది ఏ కులం ఏ మతం. పంచభూతాలకు లేనటువంటి ఈ కులమతాలు ఈ మనుషులకి ఎలా? కులం అంటే మానవత్వం, మతం అంటే మంచితనం. మానవత్వం మంచితనం రెండు కలిపితే కులమత రహిత సస్యశ్యామల సమాజం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. చాలా దగ్గర చెప్పారు, ఆయన టైం లేదు కనుక ఇంకా డీటెయిల్గా చాలా వండర్ఫుల్ పవర్ ప్రెజెంటేషన్ సార్. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. చాలా ఇదిగా ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక ప్రొఫెసరు ఎలాగా ఇవాళ అడిగిన ప్రొఫెసర్ గారు అలాగే దాన్ని ప్రిపేర్ చేసి చెప్పారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.